సో, ఈ మామూలు భార్యాభర్తల గొడవలు, విడాకుల వరకు వెళ్తున్నాయి గదా! ఇవన్నీ. ఈ మాఘమాసంలో ఏమన్నా ప్రత్యేక పరిహారాలుంటాయా వీళ్ళకి ఆ! చేసుకోవడానికి? చాలా మంచి ప్రశ్న. ఆ! ఇప్పుడు జాతక దోషాలున్నటువంటి వారు ఈ పౌర్ణానికి గాని, లేదా మాఘమాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఏదైనా తశ్శాంతులు చేయడం ద్వారా, ఓకే. మిగతా మాసంలో చేసినటువంటి జపదానాదులకి, ఈ మాసంలో చేసినటువంటి జపదానాదులకి చాలా విశేషం ఉంటుంది. ఓకే. ఎందుకంటే సూర్యుడు మఖా నక్షత్రం పైన ఈ చంద్రుడు మఖా నక్షత్రం మీద పౌర్ణమి రోజున సంచారం చేస్తారు. మఖ పితృదేవతలకు సంబంధించినటువంటి నక్షత్రం. ఓకే. సూర్యుడి పేరు భగుడు. ఈ మాసంలో భగుడు అనేటువంటి సూర్యుడు. ఆ సూర్యుడు భోగభాగ్యాలను ఇస్తాడు. ఓకే. అందువల్ల జాతకపరమైన దోషాలకి నివృత్తి చేసుకోవడానికి ఈ మాసం 100% చాలా ఉపయోగపడుతుంది. రైట్. ఇక మాఘమాసంలో చివరి ఆదివారం మహాశివరాత్రి రాబోతుంది. అద్భుతం. దేశమంతా ఊగిపోయే రోజు. మరి ఆ రోజు గ్రహాల గమనం ఎలా ఉంది? మహాశివరాత్రి. గొప్ప నిజంగా ఆ రోజు చేసే జాగరణకి ఏమైనా ఫలితం ఉంటుందా? చాలా గొప్ప విషయం. మహాశివరాత్రి నుండే పంచగ్రహ కూటమి ప్రారంభమవుతుంది. ఓహ్! పంచగ్రహ కూటమి శుభ ఫలితాలనిచ్చేటువంటి రాసులను పక్కన పెడితే మీనము, కుంభము, కర్కాటకము, వృశ్చికము ఈ 4 రాసుల వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంతలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ 4 రాసుల వారు ఈశ్వరానుగ్రహాన్ని గనక పొందగలిగితే ఓకే. అంటే శివరాత్రి అసలు చాలా మందికి అసలు శివరాత్రి అంటే ఏంటో తెలీదు. తెలీదు నిజంగానే. అవును. శివరాత్రి అంటే ఆ రోజునే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడేమో అని చెప్పి లింగోద్భవ కాలం అంటే అదే అనుకుని చాలామంది భావిస్తారు. అవును. కానీ కాదు. ఆ! నిజానికి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమవళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిజం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అన్నారు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఓకే. అయితే మళ్ళా బ్రహ్మ విష్ణువుల యొక్క సంవాదం ఉంటుంది. ఆయనేమో ఆదిని ఈయనేమో అవును. అంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకా సాధ్యపడక చివరాఖరణ శివుణ్ణి స్తుతిస్తారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం. బ్రహ్మ విష్ణువు మొదలగు సురులు అంటే దేవతలు అర్చించినటువంటి రోజు శివరాత్రి. ఓకే. లింగం ఆవిర్భవించింది కాదు. మరి లింగోద్భవ కాలం అంటారు గదా! ఆ రోజు శివరాత్రి రోజు అదేంటి? లింగోద్భవ కాలం అంటే నిషీధికి చతుర్దశి తిథి వ్యాపించి ఉన్నటువంటి కాలము. జనరల్‌గా నిషీధి కాలంలో శివార్చన చాలా విశేషం. ఓకే. అందువల్ల శివరాత్రిలో అర్ధరాత్రి పూట నిషీధి సమయానికి శివలింగార్చన చేస్తారు. ఓకే. షట్కాల శివ పూజ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఓకే. షట్కాలములు అంటే 6 కాలాల యందు చేసేటువంటి శివార్చన. హ్మ్. అందులో అర్ధరాత్రి చేసేటువంటి శివార్చన చాలా విశేషము. అందుకనే ఆ కాలముందు శివుడిని అర్చిస్తారు శివరాత్రి రోజున. మీరు అందుకనే జాగరణ చేయవలసి వస్తుంది. మరి ఆహా! నిషీధి సమయంలో శివార్చన చేయాలంటే మెలకువగానే ఉండాలి కదా మరి. అవును. అందుకని దానికి నిజానికి శివరాత్రి అనేటువంటి రోజున బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతలు శివుణ్ణి అర్చించినటువంటి రోజు. ఓకే. అది. అంతేగాని ఆ రోజు ఆవిర్భావం శివుడి జరగదు. ఆవిర్భావం కాదు. కాదు. సో, లింగోద్భవ కాలాన్ని అందరూ అదే అనుకుంటారు. శివుడు అదనుకుంటారు. పుట్టిన రోజు అనుకుంటారు నిజం అనుకుంటారు. చెప్పాలంటే. కాబట్టి ఆ రోజున ఎవరైతే ఉపవాసం అంటే శివుడికి దగ్గరగా ఉండేటువంటిది. హ్మ్. జాగరణ చేస్తూ శివనామాన్ని స్మరిస్తూ దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఎన్నో మీకు కార్తీక పురాణం మొదలు మాఘ పురాణం మొదలు అనేక పురాణాల్లో శివ సాయుధ్యాన్ని అలాగే సారూప్య ముక్తిని లేదు కైలాసవాసాన్ని కూడా శివుడు ప్రసాదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు వస్తాయనే మాట కూడా అంటారు. మరి అంతే కదండి. ఆ! అసలు శివుడు పాదాల దగ్గర ఉండేటువంటిదే కదా ఈ మన ఈ కుబేరుడు మొదలైనటువంటి దిక్పాలకులందరూ కూడా ఆయన అర్చిస్తారు కదా మరి. హ్మ్. వాళ్ళందరూ కూడా మరి శివుడే ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అంటే. అవును. అందుకనే మొన్న మనం చెప్పుకున్న అమ్మవారి లక్ష్మీ అమ్మవారి నామాల్లో బిల్వనిలయాయ నమః అనేటువంటి నామం ఎందుకొచ్చింది? ఓకే. లక్ష్మీదేవి శివుడు అనుగ్రహం కలిగితే లక్ష్మీ అనుగ్రహం ఆటోమేటిక్‌గా కలుగుతుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈమె ఏమైంది మనకి అమావాస్య మొదలు ఈ పంచగ్రహ కూటమి వస్తుంది కాబట్టి ఈ రాసుల వారు విశేషించి కర్కాటకం కానీ లేకపోతే వృశ్చికం కానీ కుంభం కానీ మీనం కానీ వీరు ప్రత్యేకించి అంటే వీరే చేయాలని కాదు అందరూ చేయాలి వీరు విశేషించి చేస్తే మంచిది. ఓహ్! శుభం. చేస్తే అది శివానుగ్రహం కలుగుతుంది. రైట్. అట్లాగే గురుగారు అర్ధాష్టమ శని
ఇట్లాంటి వాటితో చాలామంది బాధపడుతుంటారు గదా! శని దోషాలతో బాధపడేవాళ్ళు. ఈ శివరాత్రి రోజు ఎలాంటి పదార్థాలతో అంటే ఎలా పూజిస్తే వాళ్ళ శని బాధలు తగ్గిపోతాయి వాళ్ళకి? చాలా విశేషం. ఇప్పుడు కాశీ క్షేత్రం లాంటి క్షేత్రంలో అందరూ ఈశ్వరాభిషేకం చేస్తారు. హ్మ్. ఎలా చేస్తారంటే ఒక రాగి పాత్రలో నీటిని పోసుకొని, దాంట్లో ఏదైనా సుగంధ ద్రవ్యం వేసి, ఇన్ని నల్ల నువ్వులు పోసి అభిషేకం చేస్తారు. అచ్చా! అది చాలా విశేషం శివుడికి. హ్మ్. అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఇదిని అనుభవించేటువంటి వారు, ఈ మాసంలో 2 సార్లు వచ్చింది శనిత్రయోదశి. అచ్చా! అమావాస్య ముందు కనబడుతుంది, పౌర్ణానికి ముందు కనబడుతుంది. హ్మ్. ఆ శనిత్రయోదశి రోజుల్లో విశేషించి శనేశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మంచిది. లేదా ఈశ్వరారాధన చేసేటువంటి వారైతే చక్కగా చెరకు రసంతోటి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఓహ్! ఓకే. ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అలాగే దారిద్ర్యపు బాధలు పోవాలి అనుకునేటువంటి వారు హ్మ్. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేస్తే కూడా చాలా మంచిది. ఓహో! అష్టముఖి రుద్రాక్షలు దొరికినప్పుడు ఆ రుద్రాక్షలతోటి శివుడికి అభిషేకం చేసి ఆ రుద్రాక్షలను ధారణ చేసినా కూడా వారికి ఐశ్వర్యం కలుగుతుంది. అవునా? గురుగారు ఈ రుద్రాక్ష ధారణకి ఏమైనా నియమాలుంటాయా? అంటే ఆ, నాన్ వెజ్ తినేవాళ్ళు, స్త్రీలు రుద్రాక్షలు వేసుకోకూడదు. ఇట్లా కొన్ని చెప్తుంటారు. చెప్తారు నిజమేనా? కానీ రుద్రాక్ష ధారణ ప్రతి ఒక్కరూ చేయవచ్చు. అచ్చా! అందరూ చేయవచ్చు. ఓహో! ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ ఈ కొంతమందిలో ఉండేటువంటి అపోహ ఈ రుద్రాక్ష రాత్రిపూట తీసేయాలేమో లేకపోతేనేమో హ్మ్. మన నాన్ వెజ్ తినకూడదేమో ఇవన్నీ కానీ ఇప్పుడు కొంతమంది ఇస్కాన్లో ఈ తులసి మాలను ధారణ చేసేటువంటి వారు కొన్ని నియమాలు పెట్టుకుంటున్నారు. ఓకే. నాన్ వెజ్ తినకూడదు, అబద్ధం ఆడకూడదు, స్వామి యొక్క జపం చేయాలి అనేటువంటి అలాంటి నియమాలు పెట్టుకుంటే మనకు ఉంటాయి. అచ్చా! కానీ రుద్రాక్ష ధారణ ఎవరైనా చేయవచ్చు. ఓకే. ఎవరైనా చేయవచ్చు. హ్మ్. దానిలో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే. కానీ రుద్రాక్షను ధరించినప్పుడు ఆటోమేటిక్‌గా మన మైండ్ మారిపోతుంది. ఓకే. కొంతకాలానికి వీడే నాన్ వెజ్ తినడం మానేస్తాడు. ఓకే. వీడే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇంతకుముందు మీరు చెప్పిన పంచగ్రహ కూటమి గూడా స్టార్ట్ అవుతుందంటున్నారు. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల రాజకీయ పరంగా ఏమన్నా మార్పులు, చేర్పులుండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఈ కూటముల వల్ల లేకపోతేనేమో కాలసర్ప దోషాదుల వల్ల ఎప్పుడూ ఈ రాజకీయ నాయకులకి గాని, ప్రభుత్వానికి గాని కొన్ని కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఓకే. అందులో భాగంగా ఇది. ఈ హ్మ్. పంచగ్రహ కూటమి అందులోనూ ఈసారి విశేషించి రవి, రాహువు గ్రహాల యొక్క కలయిక. ఓకే. ఈ చంద్రుడు దాటిపోయిన తర్వాత కుజుడు కూడా వచ్చి కలుస్తాడు. ఆ! రవి, రాహు, కుజగ్రహాల యొక్క కలయిక. అంటే ఇది ఏం చేస్తోంది అంటే ఉష్ణ సంబంధమైనటువంటి అంటే ఏదైనా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఓకే. వాటికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే. అలాగే ముసలకం పుట్టడానికి అంటే ఏదైనా ఒక పార్టీల్లో గాని లేదా ఆ! కొంతమంది ఆ! వ్యక్తుల్లో గాని ముసలకం పుట్టి వారు వారితో విభేదించి దూరంగా వెళ్ళడానికో లేదా అగ్గిరాజేసేటువంటి విషయాలకి హ్మ్. వేడెక్కించేటువంటి విషయాలకి రాజకీయాల్లో ఇది ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఒక ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వాలు కూలిపోవడానికి అవకాశం లేదు గానీ కొంత దాని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడే అయితే అవకాశం. ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రవి రాజకీయ గ్రహమే. హ్మ్. రవి ఎప్పుడైతే కుజునితోటి కలిసి రాహుతో కలుస్తారో హ్మ్. ఉగాది లేదా ఉగాది ముందు నెలలు అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ! ఆ 3 ప్రాంతాల్లోనూ ఆ 3 నెలల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. అవునా? ఈ 3 నెలల్లోనూ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతిపక్ష హోదాని ఇది చేసేటువంటి వారందరికీ కొంత శక్తి వస్తుంది. అచ్చా! ఎందుకంటే నీలాపరింతలు ప్రభుత్వం మీద వేయడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఓకే. ఓకే. రాహు మాయాగ్రహం యవన హ్మ్. గూఢార్ధ రజస బలోపేత వ్యయకారకో రాహువు కొంత ప్రభుత్వం మీద నింద వేసేటువంటి అవకాశం ప్రతిపక్షాలకి దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి వల్ల అవకాశం వస్తుంది. అచ్చా! 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 వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోగలిగితే వారికి ఉపయోగం. ఏమో ఉపయోగం. రాజకీయాల్లో ఇదంతా అవును. కామను. అవును. కాకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రభుత్వానికి కొంత విరుద్ధంగా విరుద్ధంగా ఉంది. ఉండడానికి అవకాశం.